మదర్స్ డే స్పెషల్గా ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఇలా కేక్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. మీ మదర్స్కి అయితే ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ముందుగా ఈ కేక్ ప్రిపరేషన్లో నేను విప్పింగ్ క్రీమ్ చూపిస్తున్నాను, అలానే కేక్ బేస్ చూపించాను, అన్నీ చూపిస్తున్నాను. ఎలానో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇక్కడ బౌల్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఓవెన్ లేకుండా చేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు మైదా తీసుకోవాలి, అలానే 1 కప్పు చక్కెర పౌడర్ చేసుకొని తీసుకోవాలి, షుగర్ పౌడర్. లేదు ఒకవేళ మీరు షుగర్ తీసుకునేది ఉంటే కప్పుకి కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎప్పుడైనా ఈక్వల్ పార్ట్స్లో షుగర్ పౌడర్ అయితే మైదా ఉన్ను చక్కెర ఈక్వల్ పార్ట్స్లో తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఇందులో కేక్ జెల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా అయితే యూజ్ చేయట్లేదు. అలానే ఇప్పుడు అది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక గిన్నెలో ఇలా 4 ఎగ్స్ డ్రాప్ చేసుకోవాలి. ఇందులోనే కేక్ జెల్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఆన్లైన్లో ఎక్కడైనా కేక్ జెల్ అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేయండి. ఇందులోనే ఎసెన్స్ మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మంచిగా బీట్ చేసుకోవాలి. కేక్ జెల్ వేసాక మంచిగా బీట్ చేస్తేనే మనకు కేక్ అనేది బాగా వస్తుంది. నేను చాలా వీడియోస్ పెట్టాను కేక్కి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా మంచిగా బ్లెండర్తో బీట్ చేసుకోవాలి. లేదంటే నార్మల్గా హ్యాండ్తో ఎలా చేయాలో కూడా నా దగ్గర కింద వీడియోస్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మంచిగా బీటర్తో బీట్ చేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ మంచిగా బీట్ అయిపోయాక ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. ఒకటిసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. ఇలా బ్యాటర్ అంతా ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి స్పాచులాతోని సైడ్కి అంతా ఒకసారి ఇలా అనేసి తర్వాత వేసుకోండి. మళ్ళీ ఒక 1/4 ఆయిల్ కూడా వేసుకొని మంచిగా బీట్ చేసుకోండి. ఇలా మంచిగా బ్లెండర్తోని బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకున్నాక నేను ఆల్రెడీ టిన్ని గ్రీజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో వేసేసుకొని ఇలా మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో అయితే ఈ టిన్ని అయితే పెట్టాలి. టిన్ని డైరెక్ట్గా పెట్టకుండా ఏదైనా కింద స్టాండ్ లాంటిది లేదంటే కింద ప్లేట్ లాంటిది పెట్టుకోండి. దానిపైన ఈ బౌల్ అయితే పెట్టేసి దానిపైన మూత పెట్టేసి దీనిపైన ఏదైనా వెయిట్ లాంటిది పెట్టాలి. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. మనకు ఇక్కడ 45 మినిట్స్ అయితే కేక్ అయితే బేక్ అయింది. 45 to 50 మినిట్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా లో ఫ్లేమ్లో. చూసారా, కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది. చూసారా, వైట్ కలర్ ఉంది. కేక్ జెల్ వేయడం వల్ల ఇలా కేక్ అయితే వైట్ కలర్ వస్తుంది. బయట బేకరీస్లలో ఇలానే వైట్ కలర్లో ఉంటుంది. నార్మల్గా హోమ్ బేకర్స్ చేస్తే కొంచెం కలర్ అనేది చేంజ్ వస్తుంది, అంటే కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల వైట్ కలర్ వస్తుంది. ఇక్కడ నేనైతే విప్పింగ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాడింది డిల్సే విప్పింగ్ క్రీమ్. ఇది చాలా బాగుంటుంది విప్పింగ్ క్రీమ్. అయితే విప్పింగ్ క్రీమ్ సమ్మర్లో చేయాలంటే కొంచెం స్టిఫ్ పిక్స్ రావు, అందుకే కొంచెం ఇలా మరీ గడ్డల్లాగా కాకుండా కొంచెం మెల్ట్ అయి ఉండాలి. అప్పుడు మనకు కరెక్ట్గా పీక్స్ అనేటివి వస్తుంది. అందులోనే 1 కప్పు షుగర్ పౌడర్ కూడా వేసుకున్నాను నేనైతే. అయితే నార్మల్గా లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే తీసుకోవాలంటారు అందరూ. అయితే అలా తీసుకుంటే సమ్మర్లో మనకు స్టిఫ్ పిక్స్ అస్సలు రావు, ఎంత ట్రై చేసినా రాదు. కాకుండా ఇలా కొంచెం ఐస్ లాగుంటే మనకు మంచిగా క్రిస్టల్స్ లాగుంటే మంచిగా వస్తుంది. బీట్ చేసినా కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ మనకు స్టిఫ్ పిక్స్ అయితే కంపల్సరీ వస్తుంది. లేదు అంటే అస్సలు రానే రాదు. మనం బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టినా రాదు, లేదంటే ఫ్రిడ్జ్లో మళ్ళీ క్రీమ్ పెట్టినా కానీ అంత పర్ఫెక్ట్గా అయితే విప్ కాదు. ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్గా విప్ అవుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ 5 మినిట్స్ అయితే 2 నెంబర్ స్పీడ్లో అయితే బీట్ చేసుకున్నాను. తర్వాత 3, 4, నా దగ్గర 7 వరకు ఉంది స్పీడ్. అలా 1 మినిట్ to 1 మినిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ 5 మినిట్స్ మాత్రం లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ క్రీమ్ అనేది ఆల్రెడీ లిక్విడ్ స్టేజ్లో లేదు, మనకు కొంచెం సాలిడ్ లాగా ఉంది కాబట్టి కొంచెం అది లిక్విడ్ స్టేజ్ వచ్చే వరకు లో స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి. ఆ తర్వాతనే కొంచెం స్పీడ్ అనేది పెంచుకోవాలి, లేదంటే మనకు అసలు కేక్ అనేది విప్పింగ్ కాదు, క్రీమ్ అనేది. ఇలా మంచిగా బీట్ చేస్తూ ఉండాలి. చూసారా, ఇలా కొంచెం లూజ్గా ఉంది. ఇది స్టిఫ్ పిక్స్ వచ్చే వరకు బీట్ చేస్తూనే ఉండాలి.
మనకు అప్పుడే తెలుస్తుంది చూసారా, ఇక్కడ కొంచెం మనం ఇలా అంటుంటే లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది, అప్పుడే తెలిసిపోతుంది మనకు. చూసారా పీక్స్ అయితే వస్తున్నాయి. ఇంకొంచెం సేపు బీట్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. విప్పింగ్ క్రీమ్ వస్తే మనకు కేక్స్ అనేది పర్ఫెక్ట్గా చేయొచ్చినట్టే. బేస్ చాలా ఈజీ, అన్నిటికీ ఒకటే బేస్. మనం ఇలా బౌల్ని రివర్స్ చేసినా మనకు క్రీమ్ పడకూడదు, అలా ఉండాలి. అప్పుడే మనకు క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ మనకు కేక్ కూడా చల్లగా అయిపోయింది. కేక్ చల్లగా అయ్యాకనే మనం క్రీమ్ అయితే అప్లై చేయాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు అప్లై చేయకూడదు క్రీమ్ అయితే. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేనైతే ఇక్కడ 2 లేయర్సే చేస్తున్నాను. ఇక్కడ లేయర్స్ కట్ చేసుకొని దీనిలో షుగర్ సిరప్ కోసం నేనైతే 1 కప్ షుగర్ 1 కప్ వాటర్ వేసుకొని చేసుకున్నాను. అలానే మనం విప్పింగ్ క్రీమ్లో ఎసెన్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. నాకు ఏం ఎసెన్స్ కావాలనేది నేనైతే క్రీమ్ ఇలా బీట్ చేసుకున్నాకనే తర్వాత అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేనైతే వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ మనం బ్రెడ్ పైన షుగర్ సిరప్ని అంతా స్పాంజ్ని అంతా ఫస్ట్ ఫిల్ చేసి తర్వాత క్రీమ్ అప్లై చేసి దానిపైనుంచి కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ ఉంది నా దగ్గర, అది కూడా వేసేసుకున్నాను. దానిపైన చాకో చిప్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక లేయర్ పెట్టేసి, మీకు ఒకవేళ నీట్గా ఇది కావాలి అంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అప్పుడు నేను లేయర్స్ ఎలా పెట్టాను అనేది నేను వీడియో తీసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూసారా పైన లేయర్ పెట్టేసి దానిపైన షుగర్ సిరప్ వేసేసుకుంటున్నాను. నేను పైనుంచి కొంచెం క్రీమ్ అయితే అప్లై చేసేసి దీనికి క్రమ్ కోటింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇలా క్రమ్ కోటింగ్ ఇచ్చేసి దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే ఒక ½ అన్ అవర్ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం వేడికి తొందరగా మనకు క్రీమ్ అనేది మెల్ట్ అవుతుంది. తొందరగా ఫాస్ట్గా చేసేసి దీన్ని అయితే క్రమ్ కోటింగ్ ఇచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మన క్రమ్ కోటింగ్ అయితే అయిపోయింది. అయితే నేను డైరెక్ట్గా స్టాండ్ పైన చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే దీన్ని కేక్ బేస్ పైకి అయితే మారుస్తున్నాను. ఇక్కడ కేక్ అయితే మనకు బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఇక్కడ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటి రెడ్ కలర్ అలానే గ్రీన్ కలర్, 2 కలిపి ఇలా ఫ్లవర్ నాజిల్స్తోని చిన్నగా ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను. సింపుల్గా డిజైన్ ఎలా వచ్చిందో కూడా నా క్లాస్లో కమెంట్ చేయండి. ఇదైతే నాకు మొత్తం 1 kg అయింది కేక్ అయితే. అండ్ కేక్ కూడా చాలా బాగుంది. ఇదైతే స్పెషల్లీ మా మమ్మీ కోసం నేను ప్రిపేర్ చేసిన కేక్. అండ్ నేను మా పిల్లలు మాత్రం ఈ కేక్ అయితే కట్ చేసాము. మదర్స్ డే స్పెషల్గా ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ కేక్ డెకరేషన్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సింపుల్గా చేసిన చాలా బాగా అనిపించింది నాకైతే. మనము ప్రిపేర్ చేస్తుంటే అలవాటు అవుతుంది. అంతే ఇది కూడా అంతే, ఏదైనా అంతే. మనం చేస్తుంటే అలవాటు అయిపోయాక మనం ఒక పర్ఫెక్షన్ అయితే వస్తుంది. ఇలా రెడ్ కలర్తో ఫినిష్ చేసుకొని తర్వాత వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో ఇంకొక నాజిల్స్ తీసుకొని సేమ్ ఇలానే ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఇంకా కేక్ వీడియోస్ కావాలా అనేది కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదైతే 1 kg కేక్ అయింది చూసారా, సూపర్గా వచ్చింది కేక్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.